అదాని ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు రక్షణ కరువైందని సిఐటియు నేత అజయ్ కుమార్ ఆరోపించారు. నెల్లూరు సిఐటియు కార్యాలయంలో నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోర్టులో ఇలాంటి అమానీయమైన సంఘటనలు జరిగినా పెద్దగా పోలీసులు పట్టించుకోవడం లేదని, కొత్త ఎస్పీ కలెక్టర్ దీనిపై దృష్టి సారించారని కోరారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో 15వ తేదీ రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో మళ్ళా ఒక అరాచకం కృష్ణపట్నం పోర్టు క్యాంపస్ లోపల వోల్వో డ్రైవర్స్ మీద, ఇద్దరి మీద, వీరబాబు, సూర్యనారాయణ మీద కృష్ణపట్నం పోర్టు మేనేజ్మెంటు ప్రోత్సాహంతో కొంతమంది కార్మికుల పేరుతో ఉండేటటువంటి జులాయి బ్యాచి దాడి చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వర్క్ లోడ్ విపరీతంగా పెంచారు. ఈ మధ్య నవయుగ కంపెనీ నుంచి అదానీకి చేతికి వచ్చిన తర్వాత మేనేజ్మెంటు, అదానీ మేనేజ్మెంట్ వచ్చింది. కార్మికుల యొక్క బ్రతుకులు, అట్లాగే మన నెల్లూరు జిల్లా అభివృద్ధి జరుగుతుందని మనం అందరం ఆశించాం. అభివృద్ధి లేకపోగా కార్మికుల యొక్క బ్రతుకులు కూడా గతం కన్నా మరీ క్షీణించాయని చెప్పి సిఐటియుగా గత 4 సంవత్సరాల నుంచి మేము గగ్గోలు పెడతా ఉన్నాం. అధికారులకు తెలియజేశాం, ప్రజాప్రతినిధులకు తెలియజేశాం. ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఏంటంటే వోల్వో డ్రైవర్సు లేదా ఇతర డ్రైవర్సు వర్క్ లోడ్ విపరీతంగా పెరిగింది. ఈ 3 నెలల కాలంలోనే దాదాపు 7-8 యాక్సిడెంట్స్ జరిగాయి. నిన్న మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ పేషెంట్ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన్ని కూడా పరామర్శించాం నిన్న వెళ్ళి. ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి? 8 గంటలు పనిచేయాల్సినటువంటి డ్రైవరు 11-12 గంటల పాటు నిద్రాహారాలు మానేసి ఎటువంటి రెస్ట్ లేకుండా ఈ తోలకాలు తోలిన దాని వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది మనకు నిర్ధారణ అయింది. పోలీస్ కేసులు ఎట్టా కట్టడంలే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత. కనీసం హక్కుల కోసం అడిగినటువంటి కార్మికుల్ని మరి మేనేజ్మెంట్ కొంతమందిని ప్రోత్సహించి దాడి చేయించడం అనేది చాలా దుర్మార్గంగా మేము ఫీల్ అవుతున్నాం, మేము ఖండిస్తున్నాం. ఈ విషయాలన్నీ కొత్త కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆల్రెడీ ఏ ఒక్క లేబర్ చట్టం కృష్ణపట్నం పోర్టులో అమలు కావడంలే. ప్రశ్నించే వాళ్ళని దాడి చేయడం అనేది ఒక కొత్త ట్రెండ్ ఈ మధ్యకాలంలో బయలుదేరింది. కొంతమంది కార్మికుల్ని డ్యూటీలు ఇవ్వకుండా ఇదే డ్యూటీగా బెదిరించడం, భయపెట్టడం, కాస్త మలబడనటువంటి వాళ్ళని కొట్టడం అనేది ఈ మధ్య సర్వసాధారణంగా మారింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. 307 పెట్టాలా పాత చట్టం ప్రకారం. మరి ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా 5-6 మంది కొట్టినటువంటి వాళ్ళని మెడికవర్లో వాళ్ళు సీరియస్ దెబ్బలతో ఉన్నారు పేషెంట్స్. మరి అరెస్ట్ చేయలేదు. మరి ఫ్యాక్టరీస్ కానీ లేదా లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేదా అధికారులు కానీ కనీసం మేనేజ్మెంట్ చూడడానికి కూడా రాలా. ఈ దౌర్భాగ్యాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా కొత్తవారు ఈ జిల్లాకి. అదాని ఆధ్వర్యంలో నడిచేటటువంటి కృష్ణపట్నం పోర్టు మీద కూడా దృష్టి పెట్టి కార్మికులకి న్యాయం చేయాలి. మేము ఎస్పీ గారికి, ఇతర పోలీస్ అధికారులకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 24 గంటల లోపల కానీ వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోయినట్టయితే ఇది ఒక తీవ్ర సమస్యగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళనకి పూనుకుంటామని చెప్పి మేము చెప్తూ దోషుల్ని అరెస్టు చేయాలి. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 307 వాళ్ళ మీద పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ యొక్క ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించాలని చెప్పి కూడా ప్రజల్ని, అధికారుల్ని మేము కోరుకుంటున్నాం. కృష్ణపట్నం పోర్టు ఇది భారతదేశంలో ఉందా లేకపోతే సపరేట్గా ఏదైనా ఖండంలో ఉందన్న సంగతి మాకు అర్థం కావటం. ఎందుకంటే ఇక్కడ కార్మిక చట్టాలు అమలు కావు. కార్మికులు ఎవరైనా అయ్యా మాకు పని భారం ఎక్కువైంది, మేము ఈ డ్యూటీలు మీరు చేసినటువంటి అదనపు గంటలు మేము చేయలేకపోతున్నాం అని ప్రశ్నిస్తే కొంతమంది రౌడీ మోకల్ని అక్కడ కార్మికులుగా పెట్టుకొని వాళ్ళకి నెల జీతాలు ఇస్తారు. వాళ్ళు డ్యూటీ చేయరు. వాళ్ళ పని అంతా ఏంటంటే అక్కడ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో కార్మికులు వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళని బెదిరించడం. ఇది ఒక సపరేట్గా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఒక ముఠాన్ని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు పని భారం పెంచేశారు, అదనపు 10 గంటలు పని చేయమంటున్నారు, విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కార్మిక శాఖ అధికారులు పట్టించుకోరు. కనీసం కార్మికులు పోయి యాజమాన్యంకి మా గోడు వినిపించుకుందాం అనుకుంటే అక్కడ రౌడీ మొక్కలు పెట్టి కొట్టిస్తారు. కొట్టించిన తర్వాత వాళ్ళు కేసు కానిస్తే ఆ కేసుని కనీసం నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ముందుకు రావడం లేదు. ఇది
కృష్ణపట్నం పోర్ట్ ఏమైనా సపరేట్గా భారతదేశంలో లేకుండా ఇంకో ఖండంలో ఉందనేటువంటి అనుమానం మాకు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇటువంటి దాడులు చేసి కార్మికుల్ని బెదిరించి పని చేయించుకోవాలనుకుంటే నెల్లూరు జిల్లా ప్రజానీకం ప్రజాతంత్రవాదులు చూస్తూ ఊరుకోరు. మేము సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఇటువంటి విధానాలు మానుకోండి, 8 గంటల పని విధానం అమలు చేయండి. ఎవరైతే కార్మికుల్ని దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణపట్నం పోర్టులో కార్మికుల మీద దాడిని సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం. అక్కడ పోర్ట్ వర్కర్స్ యూనియన్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులైన సూర్యనారాయణ, వీరబాబులను పోర్టు యాజమాన్యం యొక్క ప్రోద్బలంతో కొంతమంది కార్మికుల్లోనే పోర్టు వాళ్ళని పావులుగా ఉపయోగించుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో ఈ అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అంటారు. ఇది కార్మికులని లొంగ తీసుకునే దానికోసంగా, వాళ్ళ హక్కులను అడగనీయకుండా చేసేదానికోసంగా మేనేజ్మెంటు పన్నే కుట్రలో భాగం ఇదంతాను. కాబట్టి యాజమాన్యం మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తారీఖున మా కష్టం ఇది, మేము ఈ పని భారం మోయలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు ఇవ్వడం లేదు, మేము ఒక పెద్ద వోల్వో ట్రక్స్ అంటే హై ఎండ్ ట్రక్కులు అన్నమాట ఇవి, ఆ ట్రక్కుల్ని తోలేటటువంటి మాకు సెమీ స్కిల్డ్ వేజెస్ ఇస్తా ఉన్నారు కృష్ణపట్నం పోర్టులో. సెమీ స్కిల్డ్ అంటే నైపుణ్యం లేనటువంటి పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులు. హై ఎండ్ తోలి 60 టన్నుల కెపాసిటీతో నడిచే ట్రక్కుల్ని తోలేటటువంటి ఒక బొగ్గు గనుల్లో, మన ఆంధ్రాలో ఉండేది ఇక్కడే, మిగతా చోట్లంతా బొగ్గు గనుల్లో ఉంటాయి ఈ ట్రక్కులు. ఆ ట్రక్కులను ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటర్లకి కేవలం 14,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నెలకి. ఇది దుర్మార్గం, మాకు జీతం పెంచండి అని చెప్పేసి వాళ్ళ అధికారులను అడిగితే పోయి 10వ తారీఖున అడ్మిన్ హెడ్, కృష్ణపట్నం పోర్టు అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ గారిని అడిగితే దాన్ని పరిష్కరించాల్సేదానికి అక్కడ ఉండే కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి పరిష్కరించాల్సింది పోయి కొంతమందిని ఈ రకంగా పావులుగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ మీద దాడులకు పురమాయించడం ఇది సరైనటువంటి చర్య కాదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కనీస వేతనం అమలు చేయాలి, వాళ్ళకు ఉండే అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులుగా వాళ్ళకి జీతం చెల్లించాలి.